మర్నాడంతా కూడా వెతికారు. మూడో రోజు మా ఇంటి ముందు చెత్త పడేద్దామని నేను రోజు నా పొద్దున్నే స్కూల్కి వెళ్ళే ముందు డ్యూటీ అది. చెత్త పడేయడానికి ఒక పాడుపడ్డ బావి పెద్దది ఉంటుంది మా ఇంటి ముందు. ఆ బావి దగ్గరికి వెళ్ళేసరికి వాడి శవం తేలుతా ఉంది. సరిగ్గా వాడికి 10 ఏళ్ళే, నాకు 10 ఏళ్ళే. నాకు కంగారు వచ్చేసింది. వాడు ఆ గ్రీన్ కలర్ షర్ట్, కాకినంగ రంగు నిక్కర్తో ఆ శవం తేలటం నేను చూసి కెవ్వను కేక వేశాను. కేక వేసినప్పుడు నా అరుపులకి చాలామంది పరిగెత్తుకుంటూ వచ్చారు. నాకు ఏడుపు వస్తుంది, మాట రావట్లేదు. అదిగో అని అలా చూపించాను. నేను చూపించినప్పుడు గబగబా నన్ను లోపలికి తీసుకెళ్ళిపోయారు. తర్వాత పోలీసులు వచ్చి ఆ బాడీని తీసి దాన్ని సమాధి కొరకు వాళ్ళ ఊరు పంపించేశారు. ఆ వ్యక్తి చనిపోయినప్పుడు నాకు ఆలోచన ప్రారంభమైంది. అసలు మనుషులు చచ్చిపోయి ఎక్కడికి వెళ్తాడు? ఈ బాడీని ఎందుకు మట్టిలో ఖర్చు పెట్టేస్తారు? అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాం? మనం ఎక్కడికి వెళ్తాం? మన భవిష్యత్ ఏంటి? ఇలా అనేకమైన విషయాలు ఆలోచన చేసుకుని నేను ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి నిత్య జీవం పొందాలి అంటే యేసు ప్రభువే పాపక్షమాపణ కలిగిస్తాడని, యేసు ప్రభు తప్ప వేరొక దారి లేదని గుర్తించి నా మట్టుకు నేను నా 10వ సంవత్సరం వయసులో యేసు ప్రభుని నమ్మాను. హల్లెలూయా! గట్టిగా చెప్పండి, హల్లెలూయా! 10వ సంవత్సరంలో నేను యేసు ప్రభుని నా సొంత రక్షకుడిగా అంగీకరించగానే మా ఆత్మీయ తల్లి నాకు ప్రతిరోజు 1 గంట ప్రార్థన చేయడం నేర్పారు. ప్రతిరోజు స్కూల్కి వెళ్ళే ముందు 1 గంట చేయాలి. గంట చేస్తేనే స్కూల్కి నా వెళ్ళే ముందు టిఫిన్ పెట్టేవారు. అలా ప్రార్థన నేర్పిన నాకు 11వ సంవత్సరంలో నేను బ్యాప్టిజం తీసుకున్నాను. ఏమన్నా అందరూ వింటున్నారా? 11వ సంవత్సరంలో బాప్టిజం తీసుకున్నాను. 12వ సంవత్సరంలోనే పరిశుద్ధాత్మతో నింపబడ్డాను. హల్లెలూయా! అంటే 11వ సంవత్సరంలోనే బాప్టిజం తీసుకున్నాను, 12వ సంవత్సరంలోనే పరిశుద్ధాత్మ పొందాను. హైదరాబాద్లో ఉన్న కింగ్స్ టెంపుల్ దైవజనులు శామ్యుల్ పట్టా గారు, ఆయన నాకు బాప్టిజం ఇవ్వడం జరిగింది. నేను బాప్టిజం పొందానన్న విషయం మంచిదే, కానీ ప్రతిరోజు స్కూల్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా 1 గంట ప్రార్థన చేయడం, ఆ గంటలో ఒక 5 లేక 10 నిమిషాలు ఒక అధ్యాయం చదవడం నాకు చాలా స్ట్రిక్ట్గా నేర్పారు. నా ఆత్మీయ జీవితానికి ఒక గొప్ప పునాది వేసింది. చిన్న వయసులోనే పరిశుద్ధాత్మతో నింపబడి దేవుడి కోసం నిలబడడానికి అది కారణమైంది. ఈ మాట వింటున్న మీరు వినవలసిన మరో సంగతి ఏంటంటే, సరిగ్గా అలా 10 ఏళ్ల వయసులో రక్షించబడ్డ నేను పెద్ద పెద్ద దైవజనులు ఏబి మాసలామణి గారు, దేవసహాయం గారు, ఎంఎస్ శాంతవర్ధనయ్య గారు, డిజిఎస్ దినకరన్ గారు, ఇలా పెద్ద పెద్ద దైవజనులకి సరిగ్గా ఈ పూలకుండి ఎంత దూరం ఉందో అంత దూరంలో వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుని వింటూ ఉండేవాడిని. వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుని దగ్గరలో కూర్చుని వాక్యాలు వింటూ, మాకు ఇంటికి 10 ఏళ్ల అవతల మాసలమ్మడి గారి ఇల్లు ఉండేది విజయనగర్ కాలనీలో. సో మాకు తరచుగా ఈ దైవజనులు, పెద్ద పెద్ద దైవజనులు డిజిఎస్ దినకరన్ గారు, వీళ్ళందరితో తరచుగా కలుసుకోవడం, వాళ్ళతో మాట్లాడి వాళ్ళ వాక్యం చెప్తుంటే కాళ్ళ దగ్గర కూర్చొని వినటం, అలా నాకు అలవాటైంది. ఆ రోజుల్లో నేను అనుకునేవాడిని, సరిగ్గా అప్పుడు 1980, నాకు 10 ఏళ్ళు ఉన్నప్పుడు 1980లో నేను అనుకునేవాడిని, ఇంకేముంది, రాకడ వచ్చేస్తుంది, యేసు ప్రభు ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అని చెప్పాడు, దాని గురించి వీళ్ళందరూ చెప్తున్నారు, ఇంకా అస్సలు లేట్ లేదు, 2000 సంవత్సరంలో రాకడ వచ్చేస్తుంది అనుకుంటూ ఉండేవాడిని. 2000 సంవత్సరానికే రాకడ వచ్చేస్తుంది అనుకుంటా ఉన్న నాకు 1990లో దేవుడు దర్శనమిచ్చి నాతో మాట్లాడి ఆయన నన్ను తన సేవకు పిలిస్తే హిందుస్థాన్ బైబిల్ ఇన్స్టిట్యూట్లో బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ చదవడానికి చెన్నై వెళ్ళి నేను దేవుడి సేవకు బయలుదేరాను. థియాలజీ చదువు ముగించుకొని అలా సేవకు బయలుదేరిన నేను 1990 నుండి ఆ రోజుల్లోనే పేర్లు పెట్టి పిలవడం, స్వస్థతలు, అద్భుతాలు, వీటి మీద ఎక్కువగా దృష్టి పెట్టి చిన్న వయసులో ఒక యవ్వన ప్రసంగికుడిగా వాడబడుతూ ఉండగా నాకంటే సీనియర్ ప్రసంగికులు పెద్దోళ్ళు నాతో పాటు ఉండేవారు.
వాళ్ళందరూ మెయిన్ మెసేజ్ చెప్తా ఉంటే నేను ఒక తోటి సేవకుడుగా 1990 నుండి పెద్ద పెద్ద ప్రసంగికులతో వాడబడేవాడిని. పెద్ద పెద్ద ప్రసంగికులు అంటే పిఎల్ పరంజ్యోతయ్య గారు, కేఆర్ డేవిడ్ అయ్య గారు, లేకపోతే గండిగుంట రాజుబాబు గారు, ఆర్ఆర్కే మూర్తి గారు, ఏజే మాథ్యూస్ గారు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద ప్రసంగికులు. ఆ రోజుల్లో పాల్ శాస్త్రి గారు, ఏడి శిఖామణి గారు, ఇలాగా పేరుగాంచినటువంటి పండిట్ ఫ్రాన్సిస్ గారు, వీళ్ళందరూ కూడా తోటి స్పీకర్స్గా వాళ్ళతో పాటు ఏదో నా పేరేస్తే నేను అలా కూర్చుని నాకు ఇచ్చిన వాక్యం చెప్తూ వాళ్ళ ప్రసంగాలు విని ఎంత పెద్ద అభిషిక్తులు, ఎంత పెద్ద పెద్ద ప్రసంగికులు. వీళ్ళందరూ కూడా రాకడ ఇంకెంతో టైం లేదని చెప్తున్నారు. ఇంకా డౌటే లేదు 2000 సంవత్సరానికి రాకడ వచ్చేస్తుంది అనుకునేవాడిని. అందరు వింటున్నారండి? 2000 సంవత్సరానికి రాకడ ఖచ్చితంగా వచ్చేస్తుంది అనుకునేవాడిని. కానీ దేవుడు మళ్ళీ మధ్యలో నన్ను దర్శించి ఆయన ప్రకటన గ్రంథం గురించి కొన్ని విషయాలు నాతో మాట్లాడిన తర్వాత ఇక 2000 నుండి రాకడ ఎప్పుడు అనే ఒక క్లారిటీ తీసుకుని నేను బహు వివరంగా రాకడ గురించి చెబుతూనే 25 సంవత్సరాలు జరిగిపోయింది. ఆమెన్ని 2000 వెళ్ళిపోయి 25 కూడా వెళ్ళిపోయింది. ఈ 25 సంవత్సరాలలో టైం లైన్, కాలమానం అనే విషయాన్ని గురించి ఎన్నో మాట్లాడుతూ నేను బహుసూటిగా ప్రజలకి చెప్తూ వచ్చినట్లుగా ఏది చెప్పానో అక్షరాలుగా అదే జరిగింది. కేవలం ప్రకటన గ్రంథమే కాదు, ప్రవచనాత్మకమైన సందేశాలు ప్రజలు వింటూ ఇక రాకడకు ఎంతో టైం లేదని ఆయుత్తపడుతూ వాళ్ళు బాప్తిస్మాలు తీసుకుని సిద్ధపడుతూ ఇలాగే 25 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ ఆ 25 వెళ్ళిపోయి మనం 2026లో ఉన్నాం. సో పోయిన 25 ఏళ్ళు అయిపోయింది కదా ప్రభువా, ఇంకా ఏంటి ఎప్పుడు అన్న విషయాలు అడిగినప్పుడు నేను ఆస్ట్రేలియాలో ఉండగా దేవుడు నాతో మాట్లాడిన విషయాలు ఏంటంటే, బైబిల్లో బిబ్లికల్ న్యూమరాలజీ అని ఒకటి ఉంది. దాన్ని బైబిల్ సంఖ్యాశాస్త్రం అంటారు. ఈ బిబ్లికల్ న్యూమరాలజీని ఆధారం చేసుకుని టైం లైన్, కాలమానం అనేది ఒకటి బహుతేటగా ఈ బైబిల్ నుంచి బయలుపరచబడతా వచ్చింది. వాటిని ఆధారం చేసుకుని నేను మీతో చెప్తున్నా, మనకి ఇంకా టైం లేదు. టైం లేదు అంటే దాని అర్థం ఏంటంటే ఇది ప్రవచనం కాదు, ఇది టైం లైన్ని ఆధారం చేసుకున్న అంచనా. మనకున్న సమయము 2026, 27, 28 అంతే. నిజమే చెప్తున్నా. 2028 తర్వాత నోవాహు ఓడ ద్వారం మూయబడినట్లు రక్షణ ద్వారం మూయబడబోతుంది. అమ్మ వింటున్నారా? 2028లో తర్వాత రక్షణ ద్వారం మూయబడుతుంది. 2028 తర్వాత ఇంకెవ్వరూ రక్షించబడరు. ఈలోగా రక్షించబడిన వాళ్ళే తప్ప కొత్తగా ఇంకెవ్వరూ మారు మనసు పొందరు, ఎవరు రక్షించబడరు. 2029లో అబద్ధ క్రీస్తు రాబోతున్నాడు. అబద్ధ క్రీస్తు, యేసు ప్రభు రాకడికి ముందు అబద్ధ క్రీస్తు వస్తాడు అని ఆల్రెడీ మీకు నేను గత సంవత్సరం బోధించాను. ఏమో చెప్పానా? కాబట్టి వాడు ఎప్పుడు వస్తాడన్నది ఈ సంవత్సరం మీతో చెప్తున్నాను. 2029. 2029లో వాడు వచ్చి ఒక 7 సంవత్సరాలకు ఇశ్రాయేలీలతో నిబంధన చేస్తూ వాడు సంతకం పెడితే గనక 2032లో రాకడ వస్తుంది. ఏంటండి 2032? ఇదేంటండోయ్? ఆయన రాకడ ఎప్పుడో, ఏ గడియో, ఏ క్షణమో, ఏ దినమో ఎవరికి తెలియదు కదా. బైబిల్లో అలాగే ఉంది కదా. మీరేంటి 32లో రాకడ అంటున్నారు అని మీరు అనొచ్చు. నేను అదే చెప్తున్నా. ఆయన రాకడ ఎప్పుడు అన్నది అది ఏ దినము, ఏ గడియ. దినము అంటే డే, గడియ అంటే గంట. ఆ గంటని ఇంగ్లీష్లో డే అండ్ టైం అంటాడు. నో వన్ నోస్ ద డే అండ్ దట్ అవర్ అంటాడు.
దినము ఆ గడియ పరలోకములో తండ్రికి తప్ప మనుష్య కుమారుడికైనను దేవదూతలకైనను తెలియదన్నాడు. నేను దినము గురించి గంట గురించి మాట్లాడట్లే, నేను సంవత్సరం గురించి మాట్లాడుతున్నా. అమ్మ, నేను దేని గురించి? నేను దినము గురించి గంట గురించి మాట్లాడట్లే, నేను సంవత్సరం గురించి మాట్లాడుతున్నా. టైం లైన్, కాలమానం అంటారు. సో ఈ కాలమానం ప్రకారం 2032లో యేసు ప్రభు రాకడ సంభవించవచ్చు. 2028 తర్వాత రక్షణ ద్వారం క్లోజ్ అయిపోద్ది. ఒకవేళ ఈలో మీకు రక్షించబడిన మీలో ఎవరైనా రక్షణ పొందడం అంటే దాని అర్థం ఏంటంటే, 1 మారుమనసు పొందాలి, 2 బాప్తిజం పొందాలి, 3 పరిశుద్ధాత్మతో నింపబడాలి, 4 మూర్ఖులైన ఈ తరానికి వేరై రక్షణ పొందాలి, ప్రతిష్ఠించుకోవాలి. మీలో ఎవరైనా ఇంకా మారు మనసు పొందకుండా పాపంలోనే పొర్లుతూ ఉంటే నాదేం పోయింది? నాదేం పోయింది? మీలో ఎవరైనా ఇంకా బాప్తిజం తీసుకోకుండా ఏవైనా కారణాలు చెప్తుంటే మధ్యలో నాదేం పోయింది? చెప్పమన్నాడు, చెప్తాం, వెళ్ళిపోతాం, అంతే. మీలో ఎవరైనా ఇంకా పరిశుద్ధాత్మ పొందకపోతే, అమ్మ ఏమన్నా నేను పరిశుద్ధాత్మ పొందలేదు, నేను భాషలు మాట్లాడడం లేదన్న వాళ్ళు ఒకసారి చెయ్యొద్దండి. ఎత్తండి, పర్లేదు. నేను ఇంకా భాషలు మాట్లాడట్లేదు, నేను ఇంకా పరిశుద్ధాత్మ పొందలేదు అన్న వాళ్ళు బాగా పైకెత్తండి. సగం సగం ఎత్తకండి, సగం సగం బాగా పైకెత్తండి. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాదు. చెప్పండి, వాడు. నువ్వు ఇంకా ఆయన మనిషివి కాలే. ఎవరైతే భాషలు మాట్లాడట్లేదో, పరిశుద్ధాత్మ పొందలేదో, మీరు ఇంకా ఆయన మనిషి కాలేదు. మీరు ఇంకా అపవాది సంబంధులే, మీరు ఇంకా లోక సంబంధులే, మీరు ఇంకా సాతాను సంబంధించిన వారే. ఒక వ్యక్తి రక్షణ పొందాలి అంటే మారు మనసు పొంది, బాప్తిజం పొంది, పరిశుద్ధాత్మ పొంది, ఈ లోకానికి నాకు ఇంకా సంబంధం లేదు, ఈ లోకంలోంచి నేను ప్రత్యేకింపబడ్డాను, నేను ఒక ఏర్పరచబడిన వంశం, పరిశుద్ధ జనం, దేవుడి సొత్తు, రాజులైన యాజక సమూహాన్ని అని ఎవరైతే తమను తాము లోకంలోంచి వేరు చేసుకుని ప్రతిష్ఠించుకుంటారో వాళ్ళు మాత్రమే రక్షణ సంఘంలోకి పూర్తిగా అడుగుపెట్టినట్టు. హల్లెలూయా. అమ్మ, రక్షణ సంకల్పంలో పూర్తిగా అడుగుపెట్టినట్టు. కాబట్టి మారు మనసు పొంది బాప్తిజం పొందడం ఒక ఎత్తు, పరిశుద్ధాత్మను పొంది పరిశుద్ధులుగా మారడం మరొక ఎత్తు, క్రీస్తు స్వారూప్యంలోకి మారడం మరో ఎత్తు. ఈ 4 ఉన్నవాళ్లే రాకళ్ళు ఎత్తబడతారు. మరి మిగతా వాళ్ళు ఎత్తబడరా అంటే, ఒకవేళ మారు మనసు పొందినా, బాప్తిజం పొందినా, పరిశుద్ధాత్మ లేకపోతే నీ సొంత శక్తితో, నీ సొంత బలముతో, నీ సొంత జ్ఞానంతో నువ్వు అబద్ధ క్రీస్తుని గెలవలేవు, 666 ముద్రను గెలవలేవు, నువ్వు రాబోతున్నటువంటి అగ్ని పరీక్షలో నిలవలేవు. నువ్వు ఊరికేనే అబద్ధ క్రీస్తుకి లొంగిపోతావు. లొంగిపోయి నువ్వు మళ్ళీ వెనుక తీస్తావు, విశ్వాసంలో జారిపోతావు, నువ్వు లోకంలో కలిసిపోతావు, నీ ప్రాణాన్ని ప్రేమిస్తావు. ఎందుకంటే నీలో పరిశుద్ధాత్మ లేడు కాబట్టి నీ వల్ల అవ్వదు. ఒక పూట కూటి కోసం ఏషావు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నట్టు నువ్వు అమ్మేసుకుంటావు నీ ఆత్మీయ జీవితాన్ని. నువ్వు ఖచ్చితంగా ఇంత బతికి ఒకడు ఇంటిన్నకెళ్ళి చచ్చాడు అన్నట్టు ఎంత భక్తి చేసి నువ్వు అగ్నిగుండంలోకి వెళ్ళిపోతావు. కారణం ఏంటంటే నీ లోపల పరిశుద్ధాత్మ లేకపోవడం. చెప్పండి, నీ లోపల పరిశుద్ధాత్మ శక్తి లేకపోవడం, జయ జీవితానికి అవసరమైన పరిశుద్ధత లేకపోవడం. పరిశుద్ధత కలుగు చేసేది, క్రీస్తు స్వారూప్యాన్ని మన లోపల ఏర్పరిచేది పరిశుద్ధాత్ముడే. ఆయనే మనకు నవీన స్వభావాన్ని కలిగిస్తాడు. ఈ మీటింగ్లు ఇంకా రేపు ఎల్లుండితో అయిపోతాయి. అయిపోయిన తర్వాత మీ ఇష్టం, మీరు ఆలోచించుకోండి. ఈ మీటింగ్లు జరుగుతూ ఉండగానే పరిశుద్ధాత్మ పొందుతావా? ఉపవాసాల నుండి నన్ను పరిశుద్ధాత్మతో నింపని అడుగుతావా?
పరిశుద్ధాత్మ పొందడానికి నేను ఎక్కడికి వెళ్ళాలి అని ఒకవేళ నువ్వు తీవ్రంగా పాకులాడి వెతికి నువ్వు పరిశుద్ధాత్మ సంపాదించుకోవడానికి ఏదైనా ఒక వెల చెల్లిస్తావా? మూర్ఖులైన ఈ లోకానికి నాకు ఇంకా సంబంధం లేదు అని నువ్వు ప్రతిష్ఠించుకోవడానికి నువ్వేం చేస్తే బాగుంటుంది ఆలోచించుకుంటావా? నీ ఇష్టం. కానీ నేను చెప్తున్నా 2032లో ఈ 28 లోపు రక్షించబడిన వాళ్ళు అంటే పరిశుద్ధాత్మ పొందినోళ్ళు 29లో అబద్ధ క్రీస్తు వస్తే 32 వరకు జరిగేటువంటి ఆ అబద్ధ క్రీస్తు పరిపాలనలో నిలదొక్కుంటారు. 666 ముద్రలో నిలదొక్కుని నిలబడతారు. ఆ తర్వాత వాళ్ళు రాకడలో ఎత్తబడతారు. ఇంతకీ రాకడ ఎప్పుడని చెప్పాను చెప్పండి ఎవరైనా? 2000. ఇది టైం లైన్ మాత్రమే, ప్రవచనం కాదు, ఇది అంచనాలు మాత్రమే. 2032లో కనుక రాకడ జరిగితే మృతులు అక్షయులుగా లేపబడి సమాధుల్లోంచి ఆకాశానికి వెళ్ళిపోతారు. సజీవులుగా ఉన్న మనమేమో మన లోపల ఉన్న పరిశుద్ధాత్మ మనలోంచి బయటకు వచ్చి మన చుట్టూ ఒక మేఘంలాగా మారితే, షకీనా మేఘంలాగా మారితే, ఆ మేఘాల్లో మనం కూడా పైకి ఎగసి ఆకాశ మధ్యమునకు యేసయ్యను కలుసుకోవడానికి కొనిపోబడతాం. హల్లెలూయా. ఇక 32 నుంచి 36 వరకు అక్కడ గొర్రెపిల్ల వివాహం జరుగుతూ ఉంటుంది. ఆ గొర్రెపిల్ల వివాహం అక్కడ జరుగుతూ ఉంటే ఇశ్రాయేలీలు అరణ్యమునకు పారిపోతారు. అబద్ధ క్రీస్తు ఈ భూమిని అల్లకల్లోలం చేస్తూ ఏటూ తోచని స్థితిలో వాడు ఈ భూమిని అల్లాడింప చేస్తుంటే మరోపక్క 7 ఉగ్రత పాత్రలు కుమరించబడతాయి. మీరెప్పుడూ మర్చిపోకూడని సంగతి ఏంటంటే కడబూరం రోగినప్పుడు సంఘం ఎత్తబడుతుంది. అమ్మా ఎప్పుడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తీయక్కర్లేదు 15:51 ప్రకారం కడబూరం రోగినప్పుడు సంఘం ఎత్తబడుతుంది. ఈ కడబూరం రోగాలి అంటే దానికంటే ముందు 6 బోర్లు ఉన్నాయి. బైబిల్ మొత్తంలో పాత నిబంధనలో 2 బోర్లు ఉంటాయి, వాటిని వెండి బోర్లు అంటారు. కొత్త నిబంధనలో 7 బోర్లు ఉంటాయి, అంతకంటే ఇంకేమీ లేవు కొత్త నిబంధనలో. ఆ 7 బోర్లలో 7వ బోర్ని కడబోర అంటారు. 2029లో కనుక అబద్ధ క్రీస్తు వచ్చి ఏ రోజైతే 7 సంవత్సరాలకు ఇశ్రాయేలీలతో నిబంధన చేస్తూ సంతకం చేస్తాడో ఆ రోజు నుండి 2029 నుంచి 32 వరకు 7 బోరలు ఊదబడతాయి. ప్రతి 6 నెలలకు ఒకసారి ఒక బోర చొప్పున 7 బోరలు ఊదబడతాయి. 7వ దూత బోర ఊదినప్పుడు మాత్రమే సంఘం ఎత్తబడతాయి. దాన్ని కడబోర అంటారు. సో కడబూరం రోగిపటం అయిపోయింది, సంఘం ఎత్తబడింది. పైనేమో గొర్రెపిల్ల వివాహం జరుగుతూ ఉంటుంది, కిందేమో విడవబడిన వాళ్ళకి 7 ఉగ్రత పాత్రలు కుమ్మరించబడతాయి. ఉగ్రత అంటే చిన్న విషయం కాదు. విడవబడినటువంటి మారు మనసు లేని జనులు, రక్షణ లేని జనులు, పేరుకే క్రైస్తవులుగా ఉండి ఒకవేళ బాప్తిజం పొందిన పరిశుద్ధాత్మ లేకపోవడం వల్ల విడవబడిన జనులు ఈ భూమి మీద 2032 నుంచి 36 వరకు దేవుడు ఉగ్రతను అనుభవిస్తారు. ఉగ్రత కాలంలో సంఘం భూమి మీద ఉండదు. ఉగ్రత కాలంలో విడవబడిన వాళ్ళు అల్లాడిపోతారు. ఇప్పుడు ఈ బాధలే పడలేకపోతున్నారు. బైబిల్లో చాలా క్లియర్గా రాస్తుంది. పోనీ ఆ ఉగ్రత కాలంలో ఎవరన్నా రక్షణ పొందుతారా అంటే అబ్బే, వారు మారు మనసు పొందిన వారు కారు. వారు తమ విగ్రహారాధనలు, మాయమంత్రములను, తంత్రములను, దెయ్యములను వెతుకుటకు వాళ్ళు ఏమాత్రం వెనక తీయలేదని ప్రకటనలో రాశాడు. సో తప్పదు, 36 వరకు అల్లాడిపోతారు. 2036లో యేసు ప్రభు తన భార్యను తీసుకుని ఈ భూమి మీదకి దిగుతాడు. హల్లెలూయా చెప్పండి. ఎప్పుడన్నాను? 2036. 36లో ఆయన గనక ఈ భూమి మీదకి వస్తే అప్పుడు అబద్ధ క్రీస్తుతో ఆయన యుద్ధం చేస్తాడు. ఒలీవా కొండ మీద దిగుతాడేమో, అది 2గా చీలిపోతుంది. అప్పుడు ఇశ్రాయేలీలు యేసుని మెస్సయ్యగా ఒప్పుకొని ఈ భూమి మీద మిగిలిన ఇశ్రాయేలీలు
యేసుని మెస్సయ్యగా ఒప్పుకొని వాళ్ళందరూ రక్షించబడతారు. వాళ్ళు రక్షణ పొందిన తర్వాత 2036లో సైతాను అనబడిన ఆది సర్పాన్ని, ఘట సర్పాన్ని దేవుడు పట్టుకుని బంధించి ఒక అగాధంలో వేసేస్తాడు. వాడు ఇంకెప్పుడు ఈ భూమి మీదకి ఈ ప్రజలను బాధ పెట్టకుండా 1000 సంవత్సరాలు వాడిని బంధిస్తాడు. 1000 సంవత్సరాలు వాడిని బంధించి అగాధంకి సీలేసేస్తాడు. 2036 నుంచి 3036, అమ్మా వినండి, 2036 నుండి 3036 వరకు ఇదే భూమి మీద యేసుప్రభు 1000 ఏళ్ల పరిపాలన జరిగిస్తాడు. ఒక పక్క యేసుప్రభు 1000 ఏళ్ళు పరిపాలన చేస్తుంటే సైతాన్ గాడేమో అగాధంలో బంధించబడి ఉంటాడు. మన బైబిల్ ప్రకారం 3036లో దేవుడు సైతాన్ని మళ్ళీ వదులుతాడు. అప్పుడు భూమి అందంతటా వ్యాపించి ఉన్న గోగు మాగోగు అనే వాళ్ళను ఒకనాడు ఆదాము అవ్వను మోసం చేసినట్టే సైతాన్ గాడు వాళ్ళని మోసం చేసి యుద్ధానికి సిద్ధపరుస్తాడు. అప్పుడు ప్రియులారా, ఈ భూమి మీద 3040లో గోగు మాగోగుల యుద్ధం అని మరో యుద్ధం జరుగుతుంది. 2036లో జరిగేదేమో అర్మగిద్దోను యుద్ధం, 3040లో జరిగేదేమో గోగు మాగోగుల యుద్ధం. 1000 సంవత్సరాల తర్వాత వాడిని వదిలితే వాడు అందరిని గోగు మాగోగులను సిద్ధం చేసి పరిశుద్ధుల శిబిరమును ముట్టడి వేసి వాడు యుద్ధం జరిగిస్తాడని ఉంది. ఇది 3040. చెప్పనండి, అక్కడితో అంతే. ఈ భూమి యొక్క టైం లైన్ క్లోజ్ అయిపోద్ది. పంచభూతములు మిక్కటమైన మహావేంద్రంతో లయమైపోతాయి. భూమి ఆకాశములు గతించిపోతాయి. వాటికి నిలువ చోటు కనబడక అవి పారిపోయి 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 లయమైపోతాయి. యేసు ప్రభు వారు ధవళ సింహాసనం మీద కూర్చుని, ఇదే ఆయన ధవళ సింహాసనం మీద కూర్చుని మొత్తం మనుషుల్లో ఎవరెవరి పేరు జీవగ్రంథంలో లేదో వాళ్ళందరినీ నిలబెట్టి తీర్పు తీర్చి వాళ్ళని అగ్నిగుండంలో పడేస్తాడు. అంతే, కొత్త ఆకాశం కొత్త భూమితో క్రొత్త యుగాలు స్టార్ట్ అవుతాయి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నేను మీకు ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా చెప్పేశానంటే, ఈ వేళ నుంచి ఇంకా మనం కళ్ళ ముందు ఇదే భూమి మీద నేను 3040 వరకు చెప్పాను. ఆ 3040 సంగతి మాకు ఎందుకండి బాబు, ఇప్పుడు మా గొడవ చెప్పండి అంటే, మీ గొడవ ఇంకా వివరంగా చెప్పాను. మీకు నాకు ఇంకా టైము లేదు. మనం అందరం యేసయ్య రాకడ కోసం ఎదురు చూస్తున్నాం కాబట్టి రాకడికి అస్సలు టైం లేదు. ఆ టైం అయిపోయింది. మీలో ఎవరైనా మారాలి, మీలో ఎవరైనా సంఘంలో చేరాలి అని అనుకుంటే ఈ 2028 లాస్ట్ అని, 29లో అబద్ధ క్రీస్తు వస్తాడని, ఆ తర్వాత 7 బూరలు స్టార్ట్ అయిపోతాయి 29లో అని, 32లో కడబూరం రోగినప్పుడు సంఘం ఎత్తబడుతుందని, ఆ తర్వాత అక్కడ గొర్రెపిల్ల వివాహం జరుగుతూ ఉంటే 32 నుంచి 36 వరకు ఈ భూమి మీద ఉగ్రత కాలమని, 7 ఉగ్రత పాత్రలు కుమరించబడతాయని, అనంతరం ఆయన తన భార్య తీసుకుని ఇదే భూమికి 2036లో దిగొస్తాడని చెప్పాను. దీన్ని టైం లైన్ అంటారు. మేమేదో పిచ్చోళ్ళ కింద ఊహించుకుని మాట్లాడడం లేదు. ఈ మాట బిబ్లికల్ న్యూమరాలజీని ఆధారం చేసుకుని, ప్రకటన గ్రంథాన్ని ఆధారం చేసుకుని, బైబిల్లో యేసయ్య రాకడ ఎప్పుడో ఏంటో బహు క్లియర్గా ఉంది. యేసయ్య రాకడ ఎప్పుడో ఏంటో బహు క్లియర్గా ఉంది. నీ రాకడ ఎప్పుడు అని అడిగితే కడబూరం రోగినప్పుడు అనుంది, అబద్ధ క్రీస్తు వచ్చినప్పుడు అనుంది. ఇవన్నీ పోయిన సంవత్సరం చెప్పేశాను. సో మీకు ఒకవేళ డౌట్గా ఉంటే పోయిన సంవత్సరం రాసుకున్నది తీసుకుని చూడండి. చూసి లేదా ఒకరినొకరు అడిగి ముచ్చటించుకుని జ్ఞాపకం చేసుకుని ఆయన రాకడకి ఈ సంవత్సరం టైం లైన్ కూడా విన్నారు కాబట్టి సిద్ధపడిపోవాలని మనం చేస్తున్నాను. చేతులెత్తి ఒకసారి హల్లెలూయా. 2 తెస్సలోనికీయులకి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అక్కడ తేటగా ఇలా రాసుంటుంది, సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్లుగా, ప్రభు దినం ఇప్పుడే, పర్హాప్స్ టుడే,
నేడో రేపో అన్నట్టుగా ఆ, ఆత్మ వలనైనను ఆ, మాట వలనైనను ఆ, మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఆ, ఎవడైనను చెప్పిన ఎడలా ఉమ్, మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలననియు ఉమ్, బెదరకుండా వలననియు ఉమ్, మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి ఉమ్, మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి ఉమ్. మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఒకసారి అందరూ హల్లెలూయా. అందరు చెప్పలేదు హల్లెలూయా. చేతుల పైకి ఎత్తి కొంచెం గట్టిగా హల్లెలూయా. ఇంకొకసారి హల్లెలూయా. సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే, పర్హాప్స్ టుడే, నేడో రేపో అని ఆత్మ వలన చెప్పిన అంటే ప్రవచించిన, మాట వలన చెప్పిన అంటే ప్రసంగించిన, పత్రిక దొరికింది అని చెప్పిన మీరు త్వరపడద్దు అంటే తొందరపడద్దు, చంచల మనస్కులు కాకుండా వలెను అంటే ఎవడే చెప్తే అది నమ్మేసి ఊగిసలాట మనసు ఉండకూడదు, బెదరకుండా వలెను అంటే భయపడకూడదు అని మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి ఒలివ కొండ మీదకి వస్తాడు అది అంటావేమోనని మనం ఆయన ఎదుట కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకుంటున్నాను అన్నాడు. ఇక్కడ మరి ఎప్పుడు వస్తుంది రాకడా? నెక్స్ట్ ఇలా అన్నాడు, మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు, చదవండి బ్రదర్, మైక్ లోనే చదవండి, బయలుపడితే మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. అంటే మా ఒక్కరి బైబిల్లో ఉందా, అందరి బైబిల్లో ఉందా? చెప్పండి అమ్మా. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడు అగు పాప పురుషుడు, పురుషుడు 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 వాడొక మనిషి, వాడొక వ్యక్తి బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానిని అంతటిని ఎదురించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు. వాడొక మనిషి, వాడే అబద్ధ క్రీస్తు, వాడు నాశన పాత్రుడుకు పాప పురుషుడు, వాడు బయలుపడతాడని క్లియర్గా ఉంది. వాడు ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానికంతటికి పైగా వాడు తనను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడునని తానే 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 దేవుడనని తన్ను కనుపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక, దేవుడు ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధంగానైనా ఎవడును మిమ్మల్ని మోసపరచనీయుకుడి, మిమ్మల్ని మోసం చేయనివ్వకండి. ఎంత క్లియర్గా ఉందండి. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రులకు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. వాడు బయలుపడతాడు. అదే 29 అని చెప్పాను నేను. వాడు బయలుపడినప్పుడు ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానికంతటికి పైగా వాడు తన్ను తాను హెచ్చించుకొనుచు తానే దేవుడిని తన్ను కనుపరుచుకొనును కనుక విధంగానైనా ఎవడు మిమ్మల్ని మోసం చేయనివ్వకండి. ముస్లింలందరూ అల్ మెహదీ కోసం ఎదురు చూస్తున్నారు. బౌద్ధ మతస్థులందరూ బుద్ధుడి కోసం ఎదురు చూస్తున్నారు. క్రైస్తవులందరూ యేసుక్రీస్తు కోసం ఎదురు చూస్తున్నారు. ఇశ్రాయేలీలందరూ మెస్సే కోసం ఎదురు చూస్తున్నారు. ప్రియులారా, భారతదేశంలో ఉత్తర భారతదేశం వాళ్ళు సత్య యుగ స్థాపకుడు కల్కి భగవాన్ వస్తాడని ఎదురు చూస్తున్నారు. దక్షిణ భారతంలో ఉన్న వాళ్ళు వీరభోగ వసంతరాయుడు అనేవాడు ఒకడు వస్తాడు అని ఎదురు చూస్తున్నారు. అలాగే సాయిబాబాను నమ్ముకున్న వాళ్ళు ప్రేమ సాయి కోసం ఎదురు చూస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని నమ్ముకున్న వాళ్ళు సూపర్ ఏఐ, క్వాంటమ్ ఏఐ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ప్రపంచమంతా ఎవరో వస్తారని, రక్షకుడు ఒకడు వచ్చి విడిపిస్తాడని అల్ మెహదీ కోసమో, బుద్ధుడు కోసమో, మెస్సయ్య కోసమో, యేసుక్రీస్తు కోసమో, సూపర్ ఏఐ కోసమో, కల్కి భగవాన్ కోసమో, వీరభోగ వసంత రాయుడు కోసమో ఎదురు చూస్తుంది. మీరు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారో నాకు తెలియదు. నీవే క్రైస్తవుడవైతే, రక్షించబడిన మనిషివైతే, మారు మనసు పొంది బాప్తిజం పొందిన వ్యక్తివే అయితే, పరిశుద్ధాత్మను సంపాదించుకొని నీవు పరిశుద్ధత కొరకు నీ మనసును కేంద్రీకరించి ఉంటే నువ్వు కూడా యేసు రాకడ కొరకు ఎదురు చూస్తున్నావని నాకు తెలుసు. అయితే బైబిల్లో క్లియర్గా ఉంది,
ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానికంతటికి పైగా వాడు తనను తాను హెచ్చించుకొని తానే దేవుడని తన్ను కనపరుచుకొని దేవుడు ఆలయంలో కూర్చుంటాడు. ఆమె ఎక్కడ కూర్చుంటాడు? ఈ దేవుడు ఆలయం అనేది లేదు. ఈ ప్రపంచంలో ఏ మనుష్యుడు ఒకప్పుడు ఇంతవరకు నిర్మించలేని ఒక ఆలయాన్ని సొలొమోను నిర్మించాడు. సొలొమోను దేవుడు ఆలయాన్ని నిర్మించినప్పుడు అది మహాదేవుని మహామందిరం అన్నారు. మహాదేవుని మహామందిరాన్ని నిర్మించినప్పుడు ఆ రోజుల్లో ఆ మందిరం కడుతుంటే ఇప్పుడు పక్కన మట్టి ఎలా పడుందో, ఆ రాళ్ల గుట్లు ఎలా పడున్నాయో, ఆ రోజుల్లో వెండి అలా రోడ్డు పక్కన పడుండేది. వెండితో, బంగారంతో, రత్నాలతో, వజ్రాలతో, వైడూర్యాలతో సొలొమోను దేవదారు కర్రతో, లెబానోను కర్రతో అసలు ఈ ప్రపంచంలో అద్భుతమైన మందిరాన్ని సొలొమోను నిర్మించాడు. కానీ బబులోనీయుల కాలంలో ఆ యొక్క మందిరం కాల్చివేయబడింది, కూల్చివేయబడింది. తర్వాత 70 సంవత్సరాలు ఇశ్రాయేలీలు బబులోనులో బానిసలుగా బతికితే మాదీల పారసీకుల కాలంలో మళ్ళీ ఎజ్రా, నెహెమ్యాలను బట్టి ఆ మందిరం తిరిగి మళ్ళీ కట్టబడింది. యేసు ప్రభు కాలం వరకు ఆ మందిరం ఉండింది. తీరా యేసు ప్రభు కాలం అయిపోయాక క్రీస్తు శకం 70లో రోమా చక్రవర్తి టైటస్ ద్వారా ఆ రెండో మందిరం కూడా కూలిపోయింది. ఆ రెండో మందిరం కాలిపోయినటువంటి దినములలో ఇశ్రాయేలీలు ప్రపంచమంతా చెదిరిపోయారు. వాళ్ళు దాదాపు క్రీస్తు శకం 70 నుండి మొన్న 1948 వరకు ప్రపంచంలో ఏదో ఒక దేశంలో దాగుకొని వాళ్ళు అలాగే బాధపడుతూ వచ్చారు. అయితే బైబిల్ ప్రకారం ఇశ్రాయేలీలు తిరిగి మళ్ళా తమ స్వదేశానికి వస్తారు, నేను వాళ్ళని సమకూరుస్తానని చెప్పినట్టు మందిరం అయితే వాళ్ళకి లేదు. కానీ క్రీస్తు శకం 2048లో వాళ్ళు కూడా స్వాతంత్రం పొంది ఇశ్రాయేలీలు ఒక దేశంగా ఫామ్ అయ్యారు. అలా ఇశ్రాయేలీలు ఒక దేశంగా రూపుదిద్దుకొని సరిగ్గా మొన్న 2018కి 70 పూర్తయింది. 70 పూర్తయిన సందర్భంగా ఇశ్రాయేలు యొక్క దేశ ప్రధాని ప్రసంగిస్తూ ఏమన్నాడంటే, మేము స్వాతంత్రం పొంది 70 అయిపోయింది, ప్రపంచంలో ఇశ్రాయేలీలు తోపు అని అందరూ అనుకుంటున్నారు, అది నిజమే. కాకపోతే మాకు దుఃఖకరమైన సంగతి ఏంటంటే మందిరం లేదు. స్వాతంత్రం పొంది 70 అయినా మందిరం కట్టుకోలేకపోయాం. అలా అని చెప్పి ఇంకా ఆలస్యం చెయ్యం. మేము మా మొదటి మందిరాన్ని 70 బానిసలుగా బతికి 70కి 80కి మధ్యలో మా రెండో మందిరాన్ని కట్టాం. సేమ్ ఇప్పుడు కూడా ఈ 70కి 80కి మధ్యలో మా మూడో మందిరాన్ని కడతాం, అంటే 2028కి మా మందిరం కడతామని చెప్పారు. ఎప్పుడైతే 2028కి వాళ్ళకి 80 పూర్తవుతుంది. నరుని ఆయుష్ 70, అధిక బలం ఉంటే 80. అది యేసయ్య కూడా మాట్లాడుతూ ఈ తరము గతించదు అన్నాడు. అంజూరపు చెట్టు చిగురించగానే మీరు గుర్తుపెట్టుకోండి, అది వసంతకాలం, నేను సమీపంలో ద్వారంలో నిలబడ్డాను, ఈ తరము గతించదు అన్నాడు. గట్టిగా ఒకసారి హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అయ్యో మీకేమన్నా అర్థమైందా? మీరేమో ఇంకా టైం అయిపోయిందని చాలా లెక్కలు చెప్పేశాను నేను, మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు. అందుకే అటే వెనకాల కూర్చోవద్దానని ఇందాక, ఇటే ఎదురుగుండా కూర్చుంటే బాగుంటుందని, ఎందుకంటే ఆత్మాని ఇలా చూడలేను కదా. సో ఎదురుగుండా ఉన్న అని చూస్తూ ఉంటాను, వినండి. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎందుకంటే భయంకరంగా ఉన్న ఎండను బట్టి అలసిపోయి ఉంటాం మనం. ఈ అలసట వలన మనకి సాతాను గడికి ఒక అవకాశం కల్పిస్తాం, అది మనకి నిద్ర కలుగ చేస్తుంది. దేనికన్నా మెలకుగా ఉండనిస్తుంది, కానీ వాక్యాన్ని మాత్రమే విన్నవుతాం. చెప్పండి, దేన్ని జాగ్రత్తగా ఉండాలి. ఎవ్వరు వినకపోయినా నేను కనిపెట్టుకుంటాను, కాబట్టి అందరూ వినాలి. గట్టిగా ఒకసారి హల్లెలూయా, ఇంకొకసారి హల్లెలూయా. సో